ఆశ్రయ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశంలోని ఏ సేవా సంస్థ చేపట్టని ప్రప్రథమ ప్రాజెక్ట్ బీదవారికి ప్రతి నెల ఉచిత కాశీయాత్ర నిర్వహిస్తున్నట్లు శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ అశోక్ గుప్తా తెలిపారు. సుమారు 60 మందిని ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాశీయాత్రకు పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతి నెల కొంతమందికి ఉచితంగా కాశీయాత్ర ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈ మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు సుమారు 60 మంది బీదవారికి 9 రోజుల ఉచిత కాశీయాత్ర సకల సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. రాను పోను రైలు టికెట్లు, ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం శివరాత్రి నుండి ప్రతి నెల కొంతమంది చొప్పున పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 110 మంది సేవ వినియోగించుకున్నారని తెలిపారు. ఈ సదవకాశాన్ని పేదలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బిలకంటి రాజు, యాదా మంజుల, ప్రేమ్ గాంధీ, సుంకు నాగరాణి, గిరీష్ శెట్టి, అనిల్ కుమార్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా గత సంవత్సరం శివరాత్రి నుంచి మనం ఒక ఉచిత కాశీ యాత్ర అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాము. ఈ యొక్క పథకానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వారందరూ కూడా కాశీ యాత్ర కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. శ్రీ కాశీ యాత్ర, ఉచిత కాశీ యాత్ర అనే పథకము దేశంలో ఏ సంస్థ కూడా చేయనటువంటి పథకము. ఎందుకంటే చాలామంది వేరే వేరే రకాల సేవలు చేస్తున్నారు, కానీ కాశీ యాత్ర సేవ అనేది ఎవరు చేయట్లేదనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ ద్వారా మేము ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి నెల కొంతమందిని మా యొక్క వనరుల అనుసారము కొంతమందిని ఉచితంగా కాశీ యాత్ర చేయిస్తుంటాము. రానుపోను స్లీపర్ క్లాస్ టికెట్, అక్కడ 9 రోజులు ఉండడానికి వసతి, భోజనము, వారికి చుట్టుపక్కల చూడడానికి 200 రూపాయలు చేతి ఖర్చులకు ఇచ్చి ఈ యొక్క పథకం ద్వారా వారికి కాశీయాత్ర చేయిస్తున్నాము. అయితే అందులో భాగంగా ఇప్పటివరకు సుమారు 110 మంది ఈ యొక్క యాత్ర ఫలితాన్ని పొందారు. ఈ నెల ఈరోజు 25వ తారీఖు నుంచి 4 ఏప్రిల్ వరకు సుమారు 51 మంది కామారెడ్డి వాస్తవ్యులకి ఈ యొక్క అవకాశం కల్పించడం జరిగింది. వారందరూ కూడా భజన బృందము, ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా భజనలు చేస్తూ వారు జీవనం కొనసాగిస్తుంటారు. వారందరూ కూడా కాశీయాత్ర చేయించాలని మాకు ఒక అప్లికేషన్ రావడంతో పరిశీలించి వారందరూ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారందరినీ ఇక్కడ ఇప్పుడు స్టేషన్లో వారికి సాగనంపడానికి ఇక్కడ మేమందరం రావడం జరిగింది. కమిటీ మెంబర్లందరం కూడా వారందరూ కూడా ఈ యొక్క యాత్ర ఫలితాన్ని పొంది ఆ పరమశివుని అనుగ్రహం పొంది వారందరూ కూడా కరుణా కటాక్షాలు పొందాలని, వారికి యాత్ర సఫలీకృతం కావాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం.